యేసు దేవనామ సంకీర్తనం. దేవా మన యేసు స్వామికి జై. దేవుడు మీకు తోడైయుండును గాక, మీ ఆత్మకు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ప్లీజ్ బి సీటెడ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఆల్ ఈజ్ వెల్? అయ్యా నవీన్ అయ్యా, ఆల్ ఈజ్ వెల్? I give you greetings in the name of Triune God. It's great joy because Philip is back to stand before the saints. I always prefer to address the people of God as saints. బహుశా చాలా అరుదుగా ఒక సేవకుడు కానీ యాజకుడు కానీ తన సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా అభివర్ణించడం చాలా అరుదుగా విని ఉంటారు మీరు. కేవలం పరిశుద్ధుడైన పౌలు మాత్రమే ఈ పదాన్ని పదే 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 ప్రయోగిస్తాడు. అటువంటి అంశంలో నుంచి వచ్చిన వాణి గనక నేను కూడా కొంత కొద్దిగా ఆయన పాదధూళి అంతా అవలంబించాలన్నటువంటి ఆలోచనతోని ఐ ఆల్వేస్ అడ్రస్ దట్ పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ సెయింట్. యు ఆర్ సెయింట్. గాడ్ హ్యాస్ మేడ్ యూ సెయింట్. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసిండు దేవుడు. ఇది మర్చిపోవద్దు. యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తంలో ప్రక్షాళనము గావించబడిన అనంతరం మనం పరిశుద్ధులం. ఇకపై పాపపు సహవాసంలో పాపపు యొక్క ముద్రలు జీవించడానికి మనం పిలువబడలే. అది మర్చిపోవద్దు ఎప్పుడు. ఐ గివ్ యూ గ్రీటింగ్స్ వన్స్ అగైన్. మరొక సభాతు దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తన యొక్క శాస్త్రీయమైనటువంటి ప్రబోధ లేదా ప్రవచన సారాంశాలలో నేడు మనకి ఇవ్వబడినటువంటి అంశం చాలా ప్రశస్తమైనది. దానికి పూర్వం ఒక చిన్న మనవి ఏందనంటే, దయచేసి అందరం సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది అన్నది ఒక ఆశ. నాకు తెలుసు ఆదివారం జర కష్టమే, అన్ని పనులు ఉంటాయి, అంత చదువుకొని రావాలి. కానీ బట్ స్టిల్ టైంకి రాగలిగితే విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే నేను పదే 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 చెప్తా ఏంటనంటే, మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన ఒక శాస్త్రం. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ఆరాధన. ఆరంభించుదాము లేదా ప్రారంభించుదాము అన్నది మొదలుకొని చివరి దీవెన వరకు, డాక్సాలజీ వరకు అంచెలంచెలుగా విశ్వాసిని మానసికంగా ఆధ్యాత్మికంగా అది పురోగమనము వైపు ప్రయాణింపచేస్తుంది. మీరు మధ్యలో ఆరంభమైతే ఆ ఆరంభంలో నుంచి లేనటువంటి దానికి మిమ్మల్ని మీరు ఉద్యుక్తిపరుచుకునే సమయానికి ఆరాధన 30% అయిపోతుంది. అది కష్టమవుతుంది. అంతకు మీకు ఇంకేం లేదు. దిస్ స్లోలీ గ్రాడ్యువల్లీ వీ విల్ ప్రిపేర్ యూ టు రీచ్ టు ద స్టేట్, టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ గాడ్. When it comes to the word of God, to hear what God is talking to you. This is science. It has science in it. All this exercise has science in it. కనుక జర టైంకు రాగలిగితే మీరంతా మంచోలే. కానీ రానోళ్ళ సంగతి మాట్లాడుతున్నా, మీరంతా టైంకే వచ్చారు. Today we have a beautiful theme. That is the ministry of the laity. అనభిషక్త పరిచర్య. మానవుని యొక్క జీవనం యొక్క పరమావధి ఏంది అని అంటే, ఎవ్రీవన్ హ్యాస్ గాట్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. నీ జీవనం యొక్క ఉద్దేశం ఏంది అని నేను ఇక్కడ ఉన్న వారందరిని అడిగి ఒక తెల్ల కాగితం పెన్ను ఇస్తే ఐఎమ్ షూర్ ఐ విల్ గెట్ 100 different answers on it. అయితే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా క్రైస్తవునిగా యేసుక్రీస్తు యొక్క ప్రబోధాలలో పెంచబడుతున్నటువంటి వారముగా మనకు ఉన్నటువంటి అవగాహన అనుసారంగా మానవుని యొక్క జీవనం యొక్క పరమావధి లేదా జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, బహుశా మనమందరము ఒక జవాబు మీద ఏకీభవిస్తామేమో. ఏమంటామనంటే, the whole maqsad of life
ఈజ్ టు సర్వ్ వన్ అనదర్. పరిచర్య చేయడం. వెన్ ఐ సే గాడ్ ఈజ్ లవ్, ఆవాహ్ హీబ్రూ పదం. వెన్ ఐ సే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ ద ఆవాహ్. ఇట్ మీన్స్ దట్ ఐ గివ్ ఎవ్రీథింగ్ టు యూ ఇన్ నిష్కామ కర్మ. దిస్ ఈజ్ గాడ్. సో మనం దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డామనంటే, ఎందుకొరకు చేయబడ్డామనంటే టు గివ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో నేడు లైటీ, ద మినిస్ట్రీ ఆఫ్ ద లైటీ, అందరం పరిచర్య చేయడానికే పుట్టింపబడ్డాం. వాస్తవికంగా ఇది సృష్టి ధర్మం. మానవులకు ఇవ్వబడినటువంటి ధర్మం ఏంటనంటే, నువ్వు ఒకరికి సహాయపడడానికి భూమి మీద జన్మించినావు. ఇది మరిచిన వాడు వాడిని మనిషి అందామా లేదా మారీచుడు అందామా అన్నది మీకు విడిచిపెట్టేస్తా నేను. ఒకరికి హాని కలిగించడం, మరొకరికి దుఃఖం కలిగించడం, అన్యాయంగా ప్రవర్తించేటువంటి వారిని మరి మనుషుల కింద లెక్క పెడదామా, మారీచుల కింద లెక్క పెడదామా అన్నది ఎవరి విఘ్నతకు సంబంధించినటువంటి విషయం అది. కానీ ధర్మశాస్త్రము ప్రబోధం చేస్తున్నది ఏంటంటే, మనిషిగా నువ్వు పుట్టినావనంటే మనుషుల సమాజంలో, లేదా నేటి భాషలో మాట్లాడాలంటే మనుషులున్న వాట్సాప్ గ్రూప్లో నువ్వు ఉన్నావంటే మనిషిగా ప్రవర్తించాలి, మారీచునిలాగా ప్రవర్తించవద్దు. ఒకవేళ మారీచుని వల్ల మనం ప్రవర్తిస్తే మనుషులకు అర్థమవుతుంది మన ప్రవర్తన ఒక మారీచుని వల్ల ఉంది, మనల్ని మనుషులాగా ఎవరు చూస్తలేడన్నది అర్థమైపోతుంది. మనిషిగా జన్మించబడ్డావు, పరిచర్య చేయడానికి జన్మింపబడ్డావు. అయిన కాడికి పరిచర్య చెయ్యి, అయిన కాడికి పరిరక్షణ చెయ్యి, అంతేగాని పరేషాన్ చెయ్యకోకుండా. ద లైటీ, మినిస్ట్రీ ఆఫ్ ద లైటీ. క్రైస్తవ ధర్మంలో పరిచర్య అనేది ప్రాణప్రదము లాంటిది మన విశ్వాసానికి. ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి వర్గీకరణలుగా మనం చూస్తాం. ఒకటి ఏంటంటే యాజక పరిచర్య, ఇంకొక పరిచర్య యాజకేతర పరిచర్య లేదా అనభిషక్త పరిచర్య లేదా అభిషక్తమైన పరిచర్య. ఈ రెండు పరిచర్య విభాగాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా క్షుణ్ణంగా దేవదేవుడు ఆయా కాలాలను బట్టి, ఆయా స్థితులను బట్టి తన యొక్క ప్రత్యక్షత పరిచర్యలను ఆయన మనకు ప్రబోధం చేస్తూ ఉన్నాడు. అయితే కాలక్రమేణా ఈ రెండు పరిచర్యల మధ్యలో కొంత వైషమ్యం లేదా కొంత అవగాహన రాహిత్యాన్ని మనం తరతరాలుగా యుగాలుగా చూస్తూనే ఉన్నాం. నేడు మనకివ్వబడినటువంటి అంశం దేవుడు చల్లగా చూసి, దేవుని యొక్క పవిత్రాత్మ మన మధ్యలో ఉన్నది గనక ఆయన మనందరితో కూడా మాట్లాడతాడని విశ్వసిస్తూ, ఈ అవగాహన యాజకేతర లేదా అనభిషక్త పరిచర్యను గూర్చినటువంటి అవగాహనను క్షుణ్ణంగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. వీటికి పూర్వం ఏంటంటే యాజక లేదా అభిషక్త పరిచర్య, అనభిషక్త పరిచర్య, ఈ రెండు పరిచర్యలు కూడా దేవుని చేత నిర్ణయించబడినవి, నిర్దేశించబడినవి. ఇది మర్చిపోవద్దు. వెదర్ యు ఆర్ ద క్లెర్జీ, వెదర్ యు ఆర్ లేమెన్, యు ఆర్ కాల్డ్ బై గాడ్, ఫుల్ స్టాప్. ఇది మరవద్దు. ఈ సమయానికి నేను ఇక్కడ నిలబడ్డా కేవలం నన్నే దేవుడు పిలిచిండని ఒకవేళ ఎవరమైనా, నాకు నేను అనుకున్నా నేను బుద్ధి లేని వాడిని. ఎందుకంటే నన్ను పిలిచినటువంటి భగవంతుడు మిమ్మల్ని కూడా ఈ క్షణానికి ఇక్కడ పిలిచి ఒకే దగ్గర మనల్ని కూర్చోబెట్టినాడు గనక దేవుడు మిమ్మల్ని పిలిచినాడు, దేవుడు నన్ను పిలిచినాడు, ఫుల్ స్టాప్. పిలుపులో ఏ తారతమ్యము లేదు, ఏ వ్యత్యాసము లేదు, కానీ పిలుపులో వైవిధ్యం ఉంది. ఇది గ్రహించాల్సింది. పిలుపులో, దేవుని యొక్క పిలుపులో వ్యత్యాసము లేదు, దేవుని యొక్క పిలుపులో వైవిధ్యం ఉంది. కారణం ఏంటంటే విశ్వాసము ఒక్కటే, విధాత కూడా ఒక్కడే. ఈ వైవిధ్యభరితమైనటువంటి ఐక్యత ద్వారానే దేవదేవుడు తన సంకల్పాన్ని భూమి మీద పూర్ణము చేయగలడు. ఇది రెండవ సత్యం. ఈ నాలుగు గోడలంతా మట్టుకు ఐ మైట్ బి స్పెషలిస్ట్ ఆర్ ఎ ఛాంపియన్, బట్ వెన్ ఐ గో అవుట్, నాలుగు గోడలు దాటిన తర్వాత మీరున్నటువంటి పనిలో, మీ ప్రొఫెషన్లో యు ఆర్ ఛాంపియన్. నేను వచ్చేసి అక్కడ నా యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు, చెయ్యజాలదు. చేస్తే మీరు ఒప్పుకోరు.
డాక్టర్ గారి దగ్గరికి పోయి నాసుంటాడు, నేను కూడా డాక్టర్ అని చెప్పేసి ఆయన ప్రిస్క్రిప్షన్ గుంజి నేను మందులు రాస్తా, లేకపోతే నేను చెప్పిన మందులు రాయి అంటే ఏమవుతుంది? రవీంద్ర అన్న చెప్పు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఇది అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ అండ్ ఎనీ వన్. ఒకరి యొక్క ప్రవేశం కలిగినటువంటి ప్రవిష్టలో మరొకరు ప్రవేశం లేని వారు ప్రవేశించడం నిషిద్ధం. డోంట్ ఎంటర్. వెన్ ఇట్ ఇస్ మై రెల్మ్, allow me to do it. When it is your kingdom, I should allow you to do it. మనం ఇరువురము కలిసి మనము పిలువబడినటువంటి పిలుపులో ఏ వ్యత్యాసము, హెచ్చు తగ్గులు, తారతమ్యాలు లేవని గ్రహించి నీవు పిలువబడినటువంటి పిలుపును నేను గౌరవిస్తూ, నేను పిలువబడినటువంటి పిలుపును మీరు గౌరవించిన నాడే పైనున్న భగవంతుడు గౌరవించబడతాడు. దిస్ ఇస్ ద లాజిక్. అన్ఫార్చునేట్గా ఏందనంటే మనకు తెలియని ప్రతి దాంట్లో మనం అంటే మనం కాదులే, వేరేళ్ళ సంగతి మాట్లాడుతున్నా. మనం ఏం చేస్తాం అన్న, ఆగస్టు ఏం చేస్తాం? ఉన్న కాడ ఉండం, అన్నీ నాకే తెలుసు, నాకు తప్ప ఇంకెవరికి. దేర్ బిగిన్స్ ద క్రైసిస్. అంతే, అంతకు మిగిలి ఇంకేం లేదు. నీవేమిటో నువ్వు గ్రహించిన నాడు నువ్వు సమాధానంగా బ్రతకగలుగుతావు. God has called you and He has set boundaries for you. అది మర్చిపోవద్దు. I have my own boundaries. You have your own boundaries. We need to respect one another boundaries. అందుకే trespass is an offense అనేదో చెప్తా రాసి పెడతారు కదా. Unauthorized trespass is are punished. Illegal trespass, unauthorized trespass are punished. అన్న ప్రాసిక్యూటెడ్ కూడా అబ్బా అన్న ఇంకా దూరం వెళ్ళిపోయింది నాకంటే. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. We are experts in our own field, but we are laymen in other fields. You are expert in our own field, but you are layman in other fields. When you are entering into the other fields, you should realize that I am a layman. I cannot act smart. If you act smart, then people will realize. అందుకే అన్న నేను, అప్పుడు ప్రజలు మిమ్మల్ని మనుషులుగా లెక్కించరు, మారీచుల వల్ల లెక్కిస్తారు. అది మనం మర్చిపోతాం. ఆ మారీచునికి తోడు ఇంకొక ఇద్దరు మారీచులు కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు జమ అవుతారు అన్నట్టు. అంతే. టుడే అనభిషక్త పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని 4 బైబిల్ పాఠాలు చాలా అద్భుతంగా మన కొరకు ఎంపిక చేయబడినాయి. ఈ లేమెన్ లేదా లైటీ అనేటువంటి పదం ఇది నామవాచకంబుతో దీనిని నిర్వచించబడినది. ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, పీపుల్ who lack specialization or speciality in a particular field of expertise. This is called lay people or laity. ఈ laity అనేటువంటి పదం గ్రీకు పదమైనటువంటి లే ఆర్ laity అన్నటువంటి పదానికి గ్రీకు పదంలో వాడబడినటువంటి దీనికి అర్థం ఏంటంటే నాన్ ప్రొఫెషనల్. గ్రీకు పదమైనటువంటి లావోస్ నుంచి laity అనే సఫిక్స్ ఐటీ సఫిక్స్ పదముతో ఈ laity అనే పదం చరిత్ర ఉనికి లేదా దీనిని మనం ఏమంటాం నిఘంటువులోనికి అది స్థానం సంపాదించుకున్నది. దాని భావం ఏంటంటే సింపుల్ భావము గ్రీకులో లావోస్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఇట్ ఇస్ ఫాక్ అనగా మాస్. ఇట్ ఇస్ జస్ట్ ఎ ఫాక్. ఆధ్యాత్మికత మతపరమైన విశ్వాసపరమైన విషయాల్లోనికి వచ్చినప్పుడు ఈ రిలీజియన్లో నాన్ క్లెర్జీ మెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ lay people. Clergy members aనంటే who functions, this is only my office, it is only my office. దేవుడు నిన్ను పిలిచిండు ఈ క్షణం అక్కడ కూర్చోవడానికి, దేవుడు నన్ను పిలిచిండు ఈ క్షణం ఇక్కడ నిలబడడానికి. దేవుడు ఇద్దరిని సమానంగా పిలిచిండు. నాకేం కొమ్ములు లేవు, మీకు అంతకన్నా లేవు. దేవుని దృష్టిలో ఈ క్షణానికి మీరు ఎంత విలువైన వారు, నేను కూడా గంతే విలువైనోని. I cannot take advantage of this. I cannot take. And I should not take. This is the time of God, He has said. Therefore, we need to learn to respect one another, to accept one another equally in the sight of God.
ఈ లేటి అనేటువంటి పదం ప్రప్రథమంగా మొదటి శతాబ్దంలో ఇటు పదం ఉనికిలోనికి వచ్చింది. ఈ లేటి అనేటువంటి పదాన్ని నాన్ క్లెర్జీగా అనగా అనభిషక్తులుగా అభివర్ణించబడినది మొదటి శతాబ్దం క్రీస్తు శకంలో. క్లెమెంట్స్ అనేటువంటి వాడు మరి కొరింథియన్ ఎపిస్టిల్ టు ద కొరింథియన్ ఆ ఉత్తరంను ఆయన సంబోధన చేస్తూ ఉన్నప్పుడు ఈ లేటి అనే పదం ప్రప్రథమంగా చరిత్ర ఉనికిలోనికి లేదా నిఘంటువులో అది స్థానాన్ని సంపాదించుకున్నది. ఈ లేటి అనేటువంటి వారిని ఈ ఆధ్యాత్మికమైనటువంటి పనులలో మరి ఆది క్రైస్తవ సంఘము నుంచే ఈ పరిచర్యలో వారికి చాలా కొన్ని పనులను మాత్రమే ఆపాదించినట్టు మనం చరిత్రలో చూస్తాం. అయితే సాధారణంగా మన సామాన్య సంబోధనలో మనం బిలీవర్ అన్నటువంటి పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. అవునా? విన్నారా? బిలీవర్స్ అన్న పదం అట్లా చూస్తారు, నన్ను మీరు వినలేదన్నట్టు చూస్తారు. విన్నారు కదా? బిలీవర్ అనేటువంటి ఈ పదం ఇట్స్ లైక్ ఎన్ బిగ్ అంబ్రెల్లా. ఇట్ ఎన్కంపాసెస్ డిఫరెంట్ టర్మినాలజీస్ అండర్ దిస్ అంబ్రెల్లా. ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలు విచ్ కమ్స్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ బిలీవర్. That is, one is laity, and second one is clergy, and third one is the choir. Every word denotes their own specific roles. Laity has their own role to play, clergy has their own role to play, and choir has their own role to play. My dear friends, with these insights, let us quickly get into the scripture portions. చాలా అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ పాఠాలను మనం ఈ రోజున వినడానికి అవకాశం దొరికింది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మీరేం బైబిల్ తెరవద్దు ప్లీజ్. 25వ అధ్యాయంలో ఒక గొప్ప నాటకీయమైన సన్నివేశాన్ని అక్కడ భక్తుడు పవిత్రాత్మ ద్వారా మరి ప్రేరణతోని వ్రాయించినాడు. It's all happening within the 4 walls of a family. ఇది ఒక కుటుంబం రక్తి కట్టించే రసకందమైనటువంటి ఆ గొప్ప రచన. నేను దాని ఆ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా గొప్పగా ఆనందించిన. ఈ బైబిల్ చదువుతూ ఉన్నంతసేపు ఐ వాజ్ డిలైటెడ్ ఇన్ మై సెల్ఫ్. ఎందుకు అనంటే అది ఎన్నిసార్లు చదివినా ద వే ఇట్ వాస్ పుట్, అది నిజంగా ఇంట్లో జరుగుతున్న సన్నివేశం మన కళ్ళ ముందు కళ్ళకు అద్దినట్టుగా రచించటం అది అభినందనీయం. మీరు ఇంటికి వెళ్ళినాక దయచేసి టైం తీసుకొని ఈ 25వ అధ్యాయం 10 సార్లు చదివినా తప్పేం లేదు. కారణం ఏంటనంటే ఈ 25వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము నీ కథ, నా కథ, మనందరి డైలీ కథ. It is happening with every family under the clouds. భార్య భర్తల మధ్యలో జరిగినటువంటి ఒక గొప్ప సన్నివేశం. ప్రతిసారి జీవితం పూలపాన్పు కానేరదు. కష్టాలు కడలిగా కదిలి వచ్చినప్పుడు సాంసారిక జీవితంలో అట్టి కష్టాలను అధిగమింప చేయడానికి భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప పాఠము అబీగయేల్ అనేటువంటి ఒక గొప్ప స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బైబిల్ రాయబడినటువంటి ఈ కాలంలో యూదా ఇశ్రాయేలు జనాంగంలో ఆ కాలంలో స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరురాలుగా పరిగణించబడుతుండే. స్త్రీని ఎప్పుడు ప్రధానమైన సమానమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇశ్రాయేలు జనాంగంలో. స్త్రీని అసలు మనిషిగానే లెక్క చేయలే. సమానమైన స్థాయి పక్కన పెడదాం. అసలు స్త్రీ అనేటిది ఒక మనిషి అని, ఆమెకు కూడా ఒక మనస్సు ఉందని, ఆమెకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయని, ఆమెకు కొన్ని విలువలు ఉంటాయని, ఆమెకు కొన్ని దర్శనాలు ఉంటాయని, కళలు ఉంటాయని. ఉన్నావా అంటే ఉన్నావు, తిన్నావా అంటే తిన్నావు, పడుండు అంటే పడుండు. This was the role of a woman in those days. అటువంటి పరిస్థితులలో కూడా ఒక స్త్రీ చూపినటువంటి చాణక్యం లేదా ఒక స్త్రీ నెరిపినటువంటి చాకచక్యం
ఎంత గొప్పగా అభివర్ణించినాడు పవిత్రాత్మ దేవుడు అనంటే, ఒక్కొక్క వచనం మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆమె చూపినటువంటి ఆ నీతి, తనకున్నటువంటి విలువలను కానీ, తనకున్నటువంటి విశ్వాసాన్ని కానీ, తనకున్నటువంటి పరిధిని ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా కట్టుకున్నటువంటి భర్తను, తను నమ్మినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విశ్వాసాన్ని రెండిటిని సమతుల్యత చేసింది గనక, నేను భారతీయ పరిభాషలో ఈ అబీగయేల్ అనేటువంటి స్త్రీమూర్తిని గురించి మాట్లాడాలి అనంటే నేను చాలా గర్వంగా చెప్తా, ఆమె మహా గొప్ప సాధ్వి, అంత గొప్ప వనిత అబీగయేల్. ప్రతిరోజు మన ఇంట్లో సాంసారిక జీవితంలో పొందుతున్నటువంటి ఒడిదుడుకులను కళ్ళ కద్దినట్టు భక్తుడు 25వ అధ్యాయంలో రాసినాడు. అబీగయేలు జీవితం మనకు ఎన్ని గొప్ప సత్యాలు నేర్పిస్తుంది అనంటే, అబీగయేల్ ఇన్ ద బైబిల్ రిప్రజెంట్స్ ద అన్సీన్ సైడ్ ఆఫ్ ఇన్జస్టిస్. అబీగయేల్ అనే పేరు వినగానే మనకు కావాల్సినటువంటిది మొట్టమొదటి తలంపు ఏంటంటే ఇన్జస్టిస్. ఇన్జస్టిస్ అంటే ఏమంటాం తెలుగులో? అన్యాయం. రెండవది, అబీగయేల్ ఇన్ ద బైబిల్ రిప్రజెంట్స్ ద అన్సీన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. Abigail in the Bible represents the unseen of unfair treatment. There is injustice, there is inequality, there is unfair treatment within the four walls or the family life Abigail and Nabal's family, Mrs. and Mr. Nabal. ఈ కుటుంబంలో ఈ మూడు తాండవిస్తూ ఉన్నాయి. In the context of this great reality, how to overcome it? This is a major problem for every one of us. Injustice has become part of life. Injustice at home. మనం కన్నా నలుగురు పిల్లలకు మనం పూర్ణమైన న్యాయం చేస్తున్నామని అనుకుంటున్నాం. బట్ పిల్లలు చెప్పాలా మనకు, ఐఎమ్ గెటింగ్ అబ్సల్యూట్ జస్టిస్ అట్ మై హోమ్. మనం అనుకుంటే సరిపోదు, పిల్లలు చెప్పాలా, మా అమ్మ నాయన నాకు న్యాయం చేసిండ్రు అని. దెన్ యు ఆర్ ఎ హీరో. Injustice is happening at home at the grassroots level. Injustice is happening at your workplace. మీరు పని చేస్తున్నటువంటి సంస్థలో మీకు అన్యాయం జరుగుతలేదా? It is happening with you. Injustice is happening at the church. Injustice is happening anywhere you go. ఒక్కసారి నువ్వు ఎక్సెల్ అవుతున్నావు, ప్రవర్ధమానం అవుతున్నావు జీవితంలో అనంటే నిన్ను కిందికి లాగేవాళ్ళు అమ్మా ఇక వాళ్ళని చూడకు, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగూ ఉంటారు కదా. పీపుల్ ఆర్ దేర్ టు బ్రింగ్ యూ డౌన్, జస్ట్ యూ కాన్సన్ట్రేట్ టు రీచ్ ద హైట్స్. ఎలాగూ వాళ్ళు ఉంటారు, పైకి ఎక్కించడు ఎవడు ఉండడు మనకు. కనుక నువ్వు ఎక్కుతావో వీడు గుంజే పని కనుక వీడు గుంజనీకే పుట్టిండు, వాని పని వాడిని చేయనివ్వండి, ఎందుకు వాడిని అడ్డుకుంటారు. అండ్ Abigail has experiencing injustice at her home. Secondly, there is unseen inequality. Though you work hard, never expect that your boss is going to treat you with fair. Unfairness is always there. Why people dislike? Everyone has got their own reasons, my dear friend. అందరూ నిన్ను సమానంగా ప్రేమించాలని లేదు, అందరు నిన్ను సమానంగా అభినందించాలని లేదు, అందరు నిన్ను సమానంగా ఆరాధించాలని లేదు. ఎవని ఇష్టం వానిది. వారి ఇష్టానికి మనము కర్త కర్మ క్రియలం కాం. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. పైసలు ఇచ్చి నన్ను ప్రేమించరా బాపు అంటే ప్రేమిస్తారా? ప్రేమిస్తారేమో పైసలు ఉన్నంత కాలం, పైసలు ఖర్చు కాగానే. సో డోంట్ రన్ ఆఫ్టర్ ది థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. లుక్ ఆఫ్టర్ ది థింగ్స్ విచ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో ఉన్న దాని మీద నీవు దృష్టిని కేంద్రీకరించు, వాటిని నియంత్రించే ప్రయత్నం చేయి. కానీ నువ్వు నియంత్రించని దాని మీద నువ్వు నియంత్రణ కొరకు పోరాటం చేస్తే ఇట్ మే బి అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్.
You can't force people to love you, to treat with fairness. No, you cannot do it. The third one is the unfair treatment. People will treat you unfairly because once they lose benefit from you, once they feel that you have become a threat for their existence, or ఇన్ని రోజులు మంచిగా ఉండరా బై, ఈయన రాగానే ఏమైంది ఇట్లా చేస్తూ ఉన్నాడు, వేర్ ఐఎమ్ లూజింగ్ మై existence. My existence is a threat. My benefit is a threat. So naturally people will start treating you unfairly. It all happens. This is every day of our life, as it was the life of Nabal and Abigail. ప్రతి సంసారంలో ఈ మూడు జరుగుతున్నాయి ఈరోజు. Then how to respond? As a lay people, when we believe that God has called you, ఈ పని కొరకు, ఈ కుటుంబం కొరకు, ఈ సంఘం కొరకు దేవుడు నిన్ను నన్ను ఈక్వల్గా ఎలాగూ ప్రేమించి పంపించి అభిషేకించినాడో, మరి ఈ పరిస్థితులలో ఏ విధంగా దీనికి మనము స్పందించాలి, ఏ విధంగా దీనిని ప్రతిస్పందించాలి అన్నది అబీగయీలు జీవితం మనకు ఈ రోజున పాఠాలను ప్రబోధం చేస్తూ ఉంది. చుట్టూ కంచెనే, ఎదగడానికి నిరోధించబడినటువంటి కంపనే. కానీ అబీగయీలు ఏ విధంగా ఎదిగింది? షీ హస్ జస్ట్ ప్లాంటెడ్ ది సీడ్స్ ఆఫ్ జనరాసిటీ. దాతృత్వం అనేటువంటి విత్తనాలను చల్లడంలో అబీగయీలు సృష్టి ధర్మం అని చెప్పబడి అధర్మానికి వ్యతిరేకంగా తన దాతృత్వం అనేటువంటి మంచి విత్తనాలను నాటి రానయున్నటువంటి ఉపద్రవము నుంచి తన కుటుంబాన్ని, భర్తను, తన పిల్లలందరినీ కూడా కాపాడుకోగలిగినటువంటి మహా గొప్ప స్త్రీమూర్తి అబీగయీలు. ఎక్కడ పంచాది వచ్చిందనంటే, ఈ అబీగయీలుకు దాదాపు 400 కొద్ది ఈ పశు సంపద ఉండే. దావీదు మహారాజు ఈ ఎడారులలో పశువులు కాసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళ మందకు తోడుగా దావీదు మహారాజు ఏనాడు కూడా ఈ అబీగయీలు సంపత్తికి ఆయన హాని తలపెట్టకపోగా, ఎవడైనా అబీగయీలు మందకు లేదా ఉన్నటువంటి సంపత్తికి హాని తలపెట్టితే వెంటనే వారి నుంచి కాపాడిండు మనోడు. టైం వచ్చింది. చూడండి, టైమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకే నేను చెప్తా, టైమ్ అండ్ టైడ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీవన్. నేను ఎప్పుడు ఈ మాట సుధీతో కూడా చెప్తా, టైమ్ అండ్ టైడ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీవన్. అప్పటి వరకు బలవంతునిగున్న దావీదు ఒక దినం ఎంత వచ్చిందనంటే, ఒకరి ముందు చెయ్యి చాచి యాచించే పరిస్థితి వచ్చింది. వెంటనే దావీదు మహారాజుకు వెలిగినటువంటి తొలి నేస్తం, నమ్మకము కలిగినటువంటి సహాయకుడు ఎవరు అనంటే నాబాల్. కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు వీనికి నేను నిష్కామ కర్మగా వీని మందను కాపాడినా, వీని సంపత్తిని కాపాడినా గనక ఈ అవసరాలలో వాడు నాకు సహాయకుడై ఉండనేరకపోతాడా అని భావించి చాలా నమ్మకంతో మనుషులను పంపించిండు నాబాల్ దగ్గరికి. పోయి, సరే బాబు, పండగ వస్తున్నది, మరి మనకు బట్టలు లేవు, తిండి లేదు, ఎందుకంటే అడవిలో అరణ్యవాసం చేస్తూ ఉన్నాం, మనోడు ఉన్నాడు పోరా అంటే, వెంటనే నాబాల్ అన్నాడు, కోనైతు దిమ్మ తిరిగి మైండ్ దావీదుకు. ఇక ఏమనాలను? ఇట్ హ్యాపెన్స్ విత్ యూ ఆల్సో మై డియర్ ఫ్రెండ్. ఎవడు మిత్రువో, ఎవడు శత్రువో, ఎవని నమ్మాలో, ఎవని నమ్మకూడదో తెలియనటువంటి భయానకమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్నాం. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, నాబాలు చేయలేకపోయింది, కానీ మీరు నేను అలా చేయకూడదు. కష్టంలో ఎవరైనా సరే నీకు ఫోన్ చేసి నీ దగ్గరికి వచ్చిందంటే, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కన్న తల్లి, తండ్రి, తోబుట్టువు కంటే కూడా వాడు నిన్ను అధికమైన ప్రాధాన్యత ఇచ్చినాడు గనక నీ గడప దొక్కిండు. డోంట్ సే నో టు దట్ మ్యాన్. యు ఆర్ ద టాప్ ప్రయారిటీ ఇన్ దర్ లైఫ్ ఆఫ్టర్ గాడ్. థ్యాంక్స్ బి టు గాడ్, థ్యాంక్స్ బి టు దట్ గ్రేట్ లైఫ్. ఎంత గొప్పవాడివి నువ్వు. అందరినీ కాదండి, మొట్టమొదటి నీ తలుపు తట్టిండనంటే అంతకన్నా గొప్ప ఆధిక్యత జీవితంలో ఇంకోటి నేనైతే ఉంటుందని నేను అనుకోను. డేవిడ్ హ్యాస్ నాక్డ్ ద డోర్స్ ఆఫ్ నాబాల్ అండ్ నాబాల్ హ్యాస్ టర్న్డ్ హిస్ ఫేస్. హీ సెడ్, నువ్వెవరవో నేను
ఫిలిప్ నువ్వెవరో నేను అయిపోయి మనోనికి తల కాలు నుంచి తలకు నెత్తికి సర్రమన్నది. అమ్మా, శునకానికైనా ఇంత కృతజ్ఞత ఉంటుంది కానీ ఈ మారీచునికి ఈయనకి కృతజ్ఞత లేని జీవితం. చాలు తయారు కరో, జంగ్ ఐలాన్ కరో అన్నాడు. కావాన్ ఉన్న కాడికి ఆ తుప్పు పట్టిన కత్తి అయినా సరే తీసుకుంటారా భయ్య, అమ్మ చూపిద్దాం అప్పుడు కత్తి ఏందో మన కహాని ఏందో అన్నాడు. దెన్ హీ స్టార్టెడ్ జంగ్ ఐలాన్ హోగయా. ఈ వార్త అబీగయేలుకు తెలిసింది, హూ వాజ్ మిస్సెస్ నాబాల్. ఆమె దగ్గర ఉన్న పనివారు చెప్పారు, తల్లి మనోడు జర నియత్తు తప్పిండు కానీ మేము అడవిలో ఉండంగా ఆయన మనల్ని కంటికి రెప్పవలే కాపాడి ఏనాడు కూడా చిన్న గొర్రె పిల్లని కూడా అడగలే, ఆశించలేదు, మనది ముట్టలే. కానీ ఈ దినం ఆయనకు కష్టకాలం వచ్చింది అరణ్యవాసంలా. మనోడు నువ్వు ఓలవో నేను ఎరగనని అంటున్నాడు. ఇక మనోనికి తిక్కరేగింది. ఇంటికి కొన్నాక చదువు, ఒక్క మగ శిశువును కూడా బ్రతకని అంటాడు. జోబి హోగా దేకా జాయగా, దేవునికి కోపం వచ్చినా సరే, నేను రాజు గాకపోయినా సరే అటు చదవండి. అందుకే నేను అంటున్నాను ఇంటికి కొనుక చదవండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ నావెల్ డిస్క్రిప్షన్. 25వ చాప్టర్. అంత రౌద్రుడై మనోడు సైన్యం తీసుకొని బయలుదేరాడు. ఈ తెలిసినటువంటి ఈ మహా గొప్ప సాధ్వి ఈ తల్లి ఏం చేసిందనంటే, అయ్యో ఆయన రౌద్రాన్ని తట్టుకొనడం కష్టము. రెండవది ఏంటంటే షీ నోస్ ఏంటంటే దావీదు వాజ్ అనాయింటెడ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్, హీ వాజ్ ఎ కింగ్ అని ఆమె సంగ్రహించింది. షీ నోస్ హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె చాలా బలంగా నమ్మింది ఏంటంటే దావీదు మహారాజు దేవుని యొక్క అభిషక్తుడు కనుక అతనితో వైరము ఏనాడు మనకు మంచిది కాదు అని వెంటనే భర్తను నొప్పించకుండా తాను చేయగలిగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని దావీదు మహారాజుకు ఎదురుపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె భక్తి ప్రపత్తులు ఎంత గొప్పగా అభివర్ణించబడ్డాయనంటే ఆ వర్ణన అద్భుతం. దావీదును చూసి ఆమె వెంటనే గార్ధాభమును దిగి ఆయన ముందు ప్రణమిల్లి రాజుగా ఒప్పుకొని, నీ కోపానికి కారణము మేమే, కానీ ఆ కోపానికి కార్యాచరణ కలిగించకు అని ఎవ్రీథింగ్ అంచెలంచెలుగా దావీదుకు ప్రబోధమయ్యే విధంగా ఆమె ప్రవచనాన్ని చెప్పగలిగింది. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ అబీగయేలు హ్యాస్ సోన్ ద సీడ్స్ ఆఫ్ జనరాసిటీ. ఇన్ని రొట్టెలు చేసింది. మరి ఎంతమందిని పెట్టిందో ఆ తల్లి నాకు ఎరకలేదు, కానీ వాళ్ళు 400 ఉంటే ఈ దాదాపు 800 1000 రొట్టెలు చేపించేసింది. మంచి ప్యారడైజ్ బిర్యానీ కూడా చేపించేసింది. అన్ని తీసుకొని పోయింది. దావీదు మహారాజుకు షీ కుడ్ ఏబుల్ టు గివ్. అందులో ఉన్నటువంటి 4 గొప్ప సాధ్వి లక్షణాలు ఏంటంటే, వన్ ఇస్ జనరాసిటీ. పాపం దావీదు 100 రొట్టెలు అడిగిండొచ్చు, బట్ షీ టుక్ అరౌండ్ 400 లోవ్స్. రెండవది ద హ్యూమిలిటీ. దావీదును చూడగానే ఆమె ప్రణమిల్లింది. ఎందుకంటే నువ్వు అభిషక్తునివి గనక, అయ్యా ఇదిగో నా ప్రణామములు నువ్వు స్వీకరించు. హానరింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ ద హ్యూమిలిటీ. వీ నీడ్ టు హానర్ వన్ అనదర్. ప్లీజ్ ట్రై టు హానర్ వన్ అనదర్. భయపెట్టించి నేనేదో గౌరవం పొందుతానంటే వర్కౌట్ కాకపోవచ్చు. తగ్గించుకోవడం వలన ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క అభిమానాన్ని చూరగొంటాం. మూడవది ద ఫెయిత్ఫుల్ రెసిస్టెన్స్. అంత చేసి ఆమె గొప్పగా అక్కడ మాట్లాడింది. ఇప్పుడు టైం లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, చాలా గొప్పగా చెప్తుంది అబీగయేలు. అయ్యా నీవు పురికొల్పబడినటువంటి నీ పనిని నువ్వు మానుకో. దావీదుకి హితోపదేశం చేస్తుంది అబీగయేలు. నువ్వు మానుకో, స్టాప్ బ్లడ్ షెడ్. మమ్మల్ని చంపితే ఏమొస్తుందయ్యా? మా వంశం నిర్వంశం అయితే ఏమొస్తుంది? నీ చరిత్రలో రక్త చరిత్రగా మిగిలిపోతుంది. దాని కొరక యెహోవా దేవుడు నిన్ను అభిషేకించింది. నాకు తెలుసు ఈ రాజ్యానికి నీవు రాజుగా దేవుడు నిన్ను అభిషేకించినాడు. దాని మీద కేంద్రీకరించు. నువ్వు నీ చరిత్ర రక్తసిద్ధం కావడం నాకు ఇష్టం లేదు, ఇది దేవుని అభిష్టం కూడా కాదు అని ఒక సామాన్యమైన స్త్రీ అభిషక్తుడైన దావీదుకు హితోపదేశం చేసింది. See the beauty.
అండ్ ఈక్వల్లీ దావీదు మహారాజు కూడా ఇటు హితోపదేశానికి ఆయన గౌరవించినాడు. ఆయన గౌరవించి ఎక్కడ కూడా ఆయన అబీగయేలు మాటలను ఆయన తిరస్కరించలేదు. షీ డస్ ఆల్ దిస్ వితౌట్ డిస్పరేజింగ్ ఆర్ డిస్క్రెడిటింగ్ హర్ హస్బెండ్. ఎక్కడ కూడా ఈ మొత్తం కార్యంలో అబీగయేలు తన భర్తకున్న గౌరవాన్ని ఎక్కడ కూడా భంగము వాటియ్యలేదు. దిస్ ఈజ్ అ బ్యూటీ. దిస్ ఈజ్ హౌ ద ఫ్యామిలీ షుడ్ రన్. అబీగయేలు గురించి కొన్ని వర్షన్స్లో, మనమైతే అన్పార్లమెంటరీ వర్డ్ అంటాం కానీ కొన్ని వర్షన్స్లో అట్లా అభివర్ణించబడ్డది. మీరు ఇంటికి వెళ్ళక చదవండి కొన్ని వర్షన్స్. అబీగయేలు అంటే ఫ్యూటైల్ ఫెలో, ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో ఆ పదానికి అర్థం. మన భాషలో చెప్పాలంటే యూజ్లెస్ ఫెలో అబీగయేలు. నాట్ అబీగయేల్, నాబాల్, ఐఎమ్ సారీ. నాబాల్ అని అంటే ఫ్యూటైల్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో. వాడు పేరును సార్థకం చేసుకున్నాడు. వాడు పేరును పూర్తిగా సార్థకం చేసుకున్నాడు. ఆమె ఆ సంభాషణలు అంటాడు, నాబాల్ అంటే నీకు అర్థం తెలుసు కదయ్యా, ఇంకా వై యూ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ నీ కోపాన్ని కొద్దిగా తగ్గించుకో. షీ డిడ్ ఎవ్రీథింగ్ వితౌట్ డిస్క్రెడిటింగ్ హర్ హస్బెండ్. దిస్ ఈస్ అ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. Few things we learn from it. How to treat those who walk for us. మన కష్టాలలో మనతో నిలబడ్డ వారి పట్ల ఎలా ప్రవర్తించాలనో 25వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. రెండవది, how to leave trials in God's hand to deal with his manner and times. Allow God to work in the time of trial. He will do it in his own style. He will do it. కొద్దిగా ఓపిక పట్టండి, దేవుని చేతికి అప్పగేయండి. దేవుడు మీకు మేలుకరమైన క్షేమకరమైన విధంగానే దేవుడు ప్రతి కష్టాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చే వరకు జర్ర ఓపిక పట్టండి అంతే. మీరు సొంతగా దబదబ ఊరికి పుసపుస ఏమన్నా చేసినారు అనుకోండి, ఇట్ కుడ్ బి ఓన్లీ 50% సక్సెస్ అండ్ 50% పంచాది. ఈ పంచాది తీరువేసేలోపు ఇంకో పంచాది వస్తుంది. కనుక దేవునికి అప్పగించండి. అబీగయేలు మనకు అది నేర్పిస్తుంది. హౌ టు కంఫర్ట్ అండ్ అడ్వైస్ హంబ్లీ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ. అవసరమైనప్పుడు ఎవరికైనా హితోపదేశం చేయవలసి వచ్చినప్పుడు అబీగయేలు దావీదుకు ఏ విధంగా ఆయన ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఇవ్వగలిగిందో అలాంటి సందేశం ఇవ్వడం అబీగయేలు మనకు నేర్పిస్తుంది. అండ్ సెకండ్ బైబుల్ రీడింగ్ వీ హ్యావ్ ఈజ్ సామ్ 23, 23వ సంకీర్తన. ఇది మనందరికీ బట్టి ఉన్నటువంటి సంకీర్తన. నేను దాని గురించి ఎక్కువ తక్కువ చెప్పా, 2-3 ముచ్చట్లు. ఇది దావీదు మహారాజు అవసాన కాలంలో తన జీవితం అంతా కూడా కళ్ళ ముందు 70mm డిజిటల్ సినిమా నడిచినప్పుడు రాసిన కీర్తన ఇది. తానే ఒక గొర్రెగా అభివర్ణించుకొని దేవుడు తల్లి గర్భం నుంచి మొదలుకొని ఎవ్రీ స్టేజ్ డేవిడ్ వాజ్ డిజెక్టెడ్. అది మరవద్దు. ప్రతి దశలో మొరగడానికి కొన్ని శునకాలు ఉంటాయి. అవి మొరుగుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకుని ఏంటంటే నువ్వు ఎదుగుతున్నావు. దావీదు కూడా ఆయన దీనికి అతీతుడు కాదు. అక్కడి నుంచి మరణించే వరకు దేవుడు ఏ విధంగా తనను కాపాడుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింప చేసినాడో అది కళ్ళకద్దేటట్టు ప్రతిబింబించడానికి 23వ కీర్తన రాసిండు దావీదు. అలా ఎంతో గొప్పగా మాట్లాడతాడనంటే, ఏ గుడ్ షెపర్డ్, గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్, హీ సేస్ ఏ ప్రొవిజన్. 23వ సంకీర్తనలో మనకు నేర్పిన పదం ఏంటంటే, హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ టైం. ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ టైం హీ ప్రొవైడ్స్ ఇట్. హీ జస్ట్ ప్రొవైడ్స్ ఇట్, ట్రస్ట్ ఇట్. ఆయన దావీదే కాదు, నేను కూడా నిలబడి చెప్తున్నా, ఇంకా సజీవంగా బ్రతుకున్నా. ఈ రోజు వరకు దేవుడు ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఎవ్రీథింగ్. ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ గాడ్. అక్షరార్థంగా ఐ డిపెండ్ ఆన్ గాడ్. లిటరల్లీ మై ఫ్రెండ్స్, టేక్ మై వర్డ్, ఐ జస్ట్ డిపెండ్ ఆన్ హిమ్. హీ ప్రొవైడ్స్ ఇట్, ఫుల్ స్టాప్. సెకండ్ వన్ ఈజ్ ద పీస్, సమాధానం. ఐ హ్యావ్ రెస్ట్ ఫ్రమ్ ద వెరీ జర్నీ. అవర్ జర్నీ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అందరికీ మీ ప్రయాణాలలో ముళ్ళకంపలు ఉన్నాయి, నాకు తెలుసు. అందరి మీ ప్రయాణాలలో గాయాలు ఉన్నాయి, అన్ని మీ ప్రయాణాలలో భయాలు ఉన్నాయి, అన్ని మీ ప్రయాణాలలో భ్రాంతులు ఉన్నాయి, అన్ని మీ ప్రయాణాలలో అనిశ్చితి ఉన్నది, అన్ని మీ ప్రయాణాలలో మీ గుండెలు ముక్కలైనవి, నాకు తెలుసు.
వీఆర్ వాకింగ్ ఇన్ దట్ వే. దురదృష్టం ఏందనంటే మనకున్న బాధను ఇడిసబెట్టేస్తాం, పక్కనోనికి బాధ కలిగించే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ నువ్వు మోస్తున్న భారమే అధికమైనది నీ ప్రాణానికి, ఈ భారం ఇంకా అధికం చేసి వారిని బాధపెట్టి నువ్వు బాధపెట్టి సాధించేది ఏంటి భూమి మీద? చెప్పండి, ఏం సాధిస్తాం? మానవుని యొక్క యాటిట్యూడ్ ఎట్లానంటే, నా సొంటుడు ఒకడు భగవంతుని ప్రసన్నం చేసుకోనికి తపస్సు చేసింది. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత, భక్త కోరుకో బిడ్డ కోరుకో, ఏమి కావాలి నీకు కోరుకో అని. నేను ఏమన్నా నేను ఏం కోరుకుంటే అది ఇస్తావంటే ఇస్తా, కానీ నీకు ఇస్తా, కానీ నీ పక్కనోనికి రెండింతలు ఇస్తా. ఎందుకంటే సువార్తల పాఠంలో నేబర్ గురించి చదువుతాం మనం. నీ పక్కనోనికి రెండింతలు ఇస్తా, మరి నీ ఇష్టం ఇక కోరుకో అన్నాడు. ఏమో పక్కనోడు అంత మంచుకున్నాడు అని చెప్పేసి, అట్లయితే ఇక ఆ పక్కనోనికి ఇస్తే ఇవ్వు అని చెప్పేసి, ఇక పొద్దుగా లేచేసరికి నా ఇంటి ముందు ఆడి కారు ఉండాలన్నాడు. ఆడి కారు వచ్చింది, పక్కనోనికి 2 ఆడి కార్లు వచ్చినాయి. పోతే వంతి ఆడి కారే కదా అని చెప్పేసి మనోడు ఈ ఆడి కార్లో తిరుగుతుంది. మళ్ళా దేవునికి మొక్కిండు, అయ్యా ఇప్పుడేం కావాలరా బాపు అన్నాడు. నాకు విల్ల కావాలన్నాడు. సరే గ్రాంటెడ్. పక్కనోనికి 2 విల్లాలు వచ్చినాయి. ఈయనకి జర పరేషాన్ మొదలైంది. ఇదేం పంచాదరా అని చెప్పేసి, అట్లయితే కాదని చెప్పేసి మళ్ళా మొక్కిడు భగవంతుని. ఇప్పుడేం కావాలరా నాయన అన్నాడు. నాకు ఒక చెయ్యి తీసేయి అన్నాడు. సరే అని ఒక చెయ్యి తీసే, పక్కనోనికి 2 చేతులు పెట్టి మంచిగా ఈయన సంతోషం చూడు. వేర్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద హ్యాపీనెస్ ఇన్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఇది మన బ్రతుకు. పక్కనోడు బాధపడితే సంతోషించడానికి అలవాటు పడ్డ బ్రతుకులు మనవి. And my friends, think, how are we going to become pleasure in others' life? దావీదు మహారాజ్ అంటాడు, God, you have given me peace in the midst of trials. మూడవది, one is provision, second one is peace, third one is protection. అయ్యా, third one is protection. I have safety from my enemies. ఎనిమీస్ లేరని కాదు, 24 గంటలు నీ శత్రువులు నీ వెంట ఉంటారు. ఒకవేళ మీకు శత్రువులు లేరంటే నా వెంట ఉండి మీకు కూడా వస్తారు, ఏం తొందర లేదు. అయ్యా, నువ్వు ఎదుగుతున్నావు అనంటే నిన్ను విమర్శించే వారు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎంత పెరిగితే నువ్వు అంత నమ్మాలి ఏందనంటే నువ్వు ఎదుగుతున్నావు. there is protection. And fourth one is, there is providence. I have guidance in time of confusion. God guiding us. That we call it as the providence. And fifth one is the presence. I have a companion. భూమి మీద 50% ప్రజలు దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఒంటరిగా బ్రతుకుతూ ఒంటరిగా చచ్చిపోతున్నారు. మనం అలాంటి వారం కాదు. మనకు భగవంతుడు ఉన్నాడని నమ్మకంగా ఆదరణతో బ్రతకగలుగుతున్నాం కనుక వారికంటే మనము ధన్యులం. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అబ్బా. దట్ ఈస్ అ ప్రెసెన్స్. అండ్ లాస్ట్ వన్, ఆ కీర్తనలో హీ టాక్స్ అబౌట్ ద ప్యారడైస్, స్వర్గం. నేను దివి యందు ఉన్నా భువి యందు ఉన్నా నేను స్వర్గవాసినే. ఎందుకంటే ఇక్కడ కూడా నేను భగవంతుని యొక్క ఆధిపత్యంలో బ్రతుకుతున్నా, చచ్చినాక కూడా భగవంతుని యొక్క అధికారం కిందనే బ్రతుకుతున్నా కనుక దివి అయినా భువి అయినా పెద్ద ఫరక్ పడేదేమి నాకు లేదు. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ Psalm 23. One is, can you please say? One is provision, second one is peace, third one is protection, and fourth one is providence, fifth one is presence, and sixth one is paradise. Coming back to the epistle reading, ఇది చాలా గొప్ప మాట. ఇలా చాలా ఉన్నాయి కానీ నేను టైం ఫ్యాక్టర్ నేను ఎక్కువ చెప్పా. పరిశుద్ధుల పౌలు ఈ దెసలోనికలకు ఉత్తరం రాస్తాడు. ఒక్కొక్క సంఘానికి ఆయా పరిస్థితులను బట్టి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఈ చదవబడినటువంటి లేఖన భాగం 4వ అధ్యాయంలో, థ్యాంక్ యూ జ్యోతమ్మ, 4వ అధ్యాయంలో చాలా గొప్పగా, యూ కెన్ టేక్ ద వాట్ ఈస్ ఇట్ కాల్డ్ పిక్చర్ ఆఫ్ ఇట్.
దట్ ఈస్ ద వే వీ ప్రిపేర్ నోట్స్. దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ నోట్స్. సో పరిశుద్ధ పౌలు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు ఈ 4 అధ్యాయం 1 నుంచి 8 వచనాలలో చాలా కొన్ని విషయాలు మాట్లాడతాడు. మొదటిది ఏంటంటే సర్వ్ గాడ్ బై బీయింగ్ సెక్షువల్లీ ప్యూర్. దిస్ ఈస్ ద కంటెంట్ ఆర్ కంటెన్షన్ ఆఫ్ ద 4th చాప్టర్. పౌలు గారు ఈ శారీరకమైనటువంటి లైంగికపరమైనటువంటి పవిత్రతను గురించి ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తెస్సలోనికన్కు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉంటాడు. రెండవది ఏంటంటే సర్వ్ గాడ్ బై లవింగ్ వన్ అనదర్ బిలీవర్స్. లవ్ వన్ అనదర్. ఇది రెండవ సారాంశం పౌలు గారి యొక్క ఉత్తరాలలో. దేవుని సేవ చేయాలి అని అంటే 10 మందికి ప్రయోజనం చేయాలి, ఫుల్ స్టాప్. ఇది సారాంశం. మూడవది ఏంటంటే సర్వ్ గాడ్ బై వర్కింగ్ నాట్ మెడ్లింగ్. ఇక్కడ చాలా మంచి మాట మాట్లాడతాడు పౌలు గారు. ఏంటంటే ఆది క్రైస్తవ సంఘం మొదటి శతాబ్దంలో చాలామంది దెర్ వాజ్ నో డిగ్నిటీ ఆఫ్ లేబర్. ప్రాబబ్లీ ఆ దినాల్లోనే వాట్సాప్ యూనివర్సిటీ ఉందేమో నాకు తెలియదు. 3 పూటల దినాల 4 పూటల ఫోన్ చూసుకుంటా బ్రతకాల, అట్లున్నదేమో నాకు తెలియదు. పౌలు చాలా వెక్స్ అయిపోయిండు ఈ పని చేయని వాళ్ళ సంగతి. వెక్స్ అయిపోయి ఈ ఉత్తరం ఇక్కడ రాస్తూ ఉంటాడు. దాని విషయం ఏమంటాడనంటే వన్ ఈజ్ లీడ్ ఎ క్వైట్ లైఫ్, మేక్ ఇట్ అంబిషన్ టు లీడ్ ఎ క్వైట్ లైఫ్ అని అంటాడు ఈ 4వ అధ్యాయంలో. లీడ్ ఎ క్వైట్ లైఫ్, సరళమైనటువంటి సామాన్యమైన జీవితాన్ని అలవరుచుకోండి. అల్లెరొద్దు, లొల్లి వద్దు, జంజాటం వద్దు, ఒకరిని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి, బాధలలో పోకండి. జస్ట్ లీడ్ ఎ క్వైట్ లైఫ్. దీన్ని ఏమన్నారంటే కొన్ని వర్షన్స్లో అంబిషియస్ అని అన్నారు, లేదా ఆస్పైరింగ్ అన్నారు. అక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే ఫిలోటైమోమై అనే గ్రీక్ పదం వాడబడ్డది. ఈ ఫైలోటైమోమై అన్నటువంటి పదం అది అంబిషన్. హ్యావ్ అన్ అంబిషన్ టు లీడ్ ఎ క్వైట్ లైఫ్. దిస్ ఈస్ ద సెన్స్ ఆఫ్ పౌల్. యూ షుడ్ హ్యావ్ అన్ అంబిషన్ ఇన్ లైఫ్. హ్యావ్ అన్ అంబిషన్. Don't live ambitionless. What is your ambition? Can you say in one single phrase? It is a driving force in your life, my friends. I do it. I can just say in one phrase what was my ambition which is driving me for last 30 years against all the odds. 100% odds. My life 100% odds. మీకు అట్లా ఉండకుండొచ్చు, 99% ఉండొచ్చు, 1% అన్న ఫేవరబుల్గా ఉండొచ్చు. బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ 100% ఆడ్ ఆఫ్ మై లైఫ్. బట్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఏంటంటే దెర్ ఈస్ వన్ అంబిషన్ విచ్ ఈస్ మేకింగ్ మీ టు లివ్ టుడే, అలైవ్ టుడే. దట్స్ వాట్ పౌల్ సేస్, ఫిలియోటైమోమై. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, మనిషి అయిన వానికి అంబిషన్ ఉంటుంది. రెండవది మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది పౌల్ గారు చెప్తున్నారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎందుకు ఈ మాట చెప్పిండు? ఎందుకు చెప్పిండు తెలుసా? ఆది క్రైస్తవ సంఘం మొదటి శతాబ్దంలో అక్కడ ఏమంటాడంటే పౌలు గారు ఆ తెలుగు బైబిల్లో రాసినారు, వర్క్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అన్న పదం వాడబడ్డది. వర్క్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఎందుకు ఇది వాడబడ్డది అని అంటే ఆ దినాలలో అప్పర్ క్లాస్ రోమన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో, వారు చేతితో పని చేయడానికి సిగ్గుపడేవారు. కారణం ఏంటంటే పనోడు ఉన్నాడు కనుక అన్నం కూడా ఆడే తినిపించాలి, నీళ్ళు కూడా ఆడే తినిపించాలి, మింగుడు కూడా అవసరమైతే కట్టె పెట్టి పెట్టాలి. అంత సుఖానికి అలవాటు పడ్డ పానాలు. వారిని ఉద్దేశించి తర్వాత ఆది క్రైస్తవ సంఘంలో యేసుప్రభువుగా వస్తాడని చెప్పేసి మనోళ్ళు పనులు పాటలు మానేశారు. పనులు పాటలు మానేశారు, వట్టిగా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నారు, హాయ్ బాయ్ హాయ్ బాయ్. దెన్ వెన్ ఇట్ హాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ పౌల్ ఏమంటారంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దే వేర్ హేటింగ్ టు వర్క్ విత్ దర్ హ్యాండ్స్. క్రిస్టియానిటీ, జాగ్రత్తగా గమనించండి, హ్యాస్ బాట్ ఏ న్యూ ఎథిక్ బేస్డ్ ఆన్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హార్డ్ వర్క్. కష్టార్జితానికి డిగ్నిటీని తీసుకుని వచ్చింది ఆది క్రైస్తవ సంఘములో క్రైస్తవ్యము, యేసుక్రీస్తు యొక్క ప్రబోధము. దీనిని రాస్తూ పౌలు గారు ఎవరిని కోట్ చేస్తారనంటే జీసస్ వాజ్ ఎ కార్పెంటర్.
30 ఏండ్లు దుగుడా పట్టుకొని, షానే పట్టుకొని, సుత్తి పట్టుకొని ఆయన 30 ఏండ్లు కార్మికుని వలె కష్టపడి అమ్మను, తమ్ముళ్ళను, కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నాడు. ఎవరైనా ఇంట్లో 24 గంటలు 3 పూటల తిని వాట్సాప్ను పట్టుకొని బ్రతికిన వారికి దేవుడు ఇచ్చే హెచ్చరిక ఇది. తినడం మానేస్తే మేలు, పని చేయని వాడు. అమ్మో నా కొడుకు, అమ్మో నా బిడ్డ, అయ్యో కందిపోతాడు ఎండలకు పోతే. ప్లీజ్, మీ కొడుకు బిడ్డనే కందిపోకుండా ఉండాలంటే గొడుగు ఇవ్వండి, అంతేగాని గోడ కట్టకండి ప్లీజ్. అమ్మా తల్లులు మీకే చెప్తున్నా నేను. అలౌ దెమ్ టు వర్క్, టీచ్ దెమ్ టు వర్క్. రెండవ ఎగ్జాంపుల్ ఇస్ పాల్, గ్రేట్ థియాలజియన్. ఏనాడు కూడా 3 పూటల తిండికి ఆయన యాచించలే. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్. టెంట్స్ కుట్టడం నా చేతులతో, అక్కడ వాడి డేరాలు కుట్టుకుంటూ కష్టం చేసుకుంటూ వచ్చినటువంటి 2 రూపాయలతోని నేను 2 రొట్టెలు తినుకుంటూ బ్రతుకుతున్న క్యా షాన్ హే, క్యా షౌకత్ హే. 2 రూపాయలు సంపాదించుకోండి, మీ తల ఎత్తుకొని ఎంత గర్వంగా బ్రతుకుతారో అప్పుడు చూడండి. ఒక కొత్త విలువలను క్రైస్తవ్యము లోకానికి ప్రబోధం చేస్తూ ఉన్నది. మీ కష్టార్జితముతో మీరు బ్రతకడం నేర్చుకోండి. ఒకరి నెత్తి మీద చెయ్యి పెట్టకండి, ఒకరికి అన్యాయం చేయకండి, అక్రమంగా ఆర్జన చేయకండి, అది మీకు తగదు. ఇది 3వ బైబిల్ పాఠం మనకు నేర్పించే బోధ. 4వది, ఇక నేను ఎక్కువ సేపు చెప్పా, ఎందుకనంటే మీరు చూస్తారు ఈ 4వ సంగతి మాకు బాగా ఎరకాయ గారు మస్తు మంది చెప్పారు అనుకుంటున్నావు ఫిలిప్, అనుకో ఇక. దిస్ వాజ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ అ సమారిటన్, ఎ గుడ్ సమారిటన్. ఇది మీరు చాలాసార్లు వినుంటారు. విన్నారా లేరా? విన్నారా? ఆయన తలూపుతుంది, మరి చెప్పద్దా ఇక. 2 ముచ్చట్లు చెప్తా, మీకు తెలిసిన ముచ్చట్లే కానీ 2 ముచ్చట్లు చెప్తా. ఇది చాలా సందర్భాలలో పుస్తకాలలో కూడా మనం చదువుకున్నాం గుడ్ సమారిటన్ గురించి. In those days, I'm talking about the 1st century AD, there was a growing tension in Luke's gospel between our Savior and religious establishment of Islam. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తున్నటువంటి కాలంలో, అకార్డింగ్ టు ద రైటర్ ఆఫ్ సెయింట్ లూక్స్ గాస్పల్, 2 ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి మధ్యలో చాలా గొప్ప రాపిడి చోటు చేసుకుంటున్నట్టుగా లూకాసు వార్తికుని యొక్క రాతల వల్ల మనకు అర్థమవుతూ ఉన్నవి. అయితే ఇటు వ్యవస్థకు సమాంతరమైన సమూలమైనటువంటి ఒక ఏమనాలి, రెవల్యూషనరీ, తెలుగులో ఏమందాం దాన్ని విప్లవాత్మకమైనటువంటి మరొక ప్రత్యామ్నాయమైన వ్యవస్థకు ప్రాణం పోయడం, ఉన్నటువంటి వ్యవస్థను సమూలంగా మార్పు చేయడానికి జరుగుతున్న సంఘర్షణగా లూకా అభివర్ణిస్తాడు తన మొత్తం సువార్త అంత సారాంశం అది. అటువంటి అభివర్ణనలో లూకా 5, 6, 7, 8, 9, 10 అధ్యాయాల్లో కంటిన్యూస్గా మీరు చదవండి. అణగారినటువంటి ప్రజల పట్ల, దళితుల పట్ల దైవము చూపించే అటువంటి సాంఘీభావాన్ని ఈ 5, 6, 7, 8, 9, 10 అధ్యాయాలలో మనం చూస్తాం. ఆ క్రమేపిగా వచ్చినటువంటి దానిలో నుంచి తీసుకోబడిందే నేటి 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక అంచెలంచెలుగా ఆయనను హీ వాస్ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇన్ టు ఎ ట్రాప్. ఈయనని ఎట్లయితే ఏంది, ఏమైతే ఏంది, ఎక్కడ ఒక దగ్గర ఇరికియాలా, వీడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి, ఖతం. అంటే మన భాషలా, వాళ్ళ భాషలు కూడా గంతే. 24 గంటలు ఇక అదే పన్నట్టు, వేరే మిషన్ లేదు. ఇక ఆ పార్ట్ ఆఫ్ దట్ మిషన్లో ఈ సంఘటన జరిగింది. లూకా సువార్త 10వ అధ్యాయం. ఇక వీళ్ళు అనుకున్నారు, అరే ఇక మనతో అయితలేదు రా భయ్, మన తెలివి ఏడా వర్కౌట్ అయితలేదు కనుక లెట్ us send a champion. ఫిలిప్ లాంటి ఒకళ్ళు అట్టాకట్ట ఉండి జర జ్ఞానం ఉండి పంపించారే, పోరా పోయి నువ్వు ఇరకాటంలో పెట్టు, మేము పక్కన ఉంటాం, మేమంతా హాయ్ హాయ్ జై జై అంటాం. ఇక మనోడు పోయిండు,
రబుని ఎస్ బాస్ టెల్ మీ అని ఉంటుంది, ఎస్ బ్రో అని ఉంటాడు, ఎస్ బ్రో నాకు తెలియదు, లేదా డ్యూడ్ అన్నాడు నాకు తెలియదు, యా డ్యూడ్ యు ఆర్ గ్రేట్ రబ్బుని అన్నాడు మనోడు 56. ఆయన కూడా మనిషే కదా, గ్రేట్ అనగా నన్ను కూడా గ్రేట్ అనగా ఇట్లా అనుకుంటాను నేను, కానీ తర్వాత పుసుకున్న పిన్ను పొడుస్తారని మర్చిపోతా. అండ్ జీసస్ వాస్ టాకింగ్, హీ సెడ్ అరే మనం ఒకటే, నీది నాది తినాలి, నేను యూదుని, మోషే అక్షరార్థంగా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ విత్ మీ. దెన్ అడిగిండు, దెన్ ఏం కావాలరా బాపు నీకు అన్నారు. అయ్యా పరలోకం చేరాలంటే ఏదన్నా ఒక చిన్న ఉపదేశం చేస్తావా అన్నాను. ఉస్మే క్యా బాత్ హై, మన మోషే ఇచ్చిండు కదా ఫార్ములా, ఏది షమ డ్యూట్రానమీ 6, నీ దేవుడిని యెహోవా తప్ప ఇంకొక నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. అబ్బా మిల్గా ఇంత ఈజీగా నువ్వు బయటలోకి వస్తావని నేను అనుకోలే, నువ్వు ఏదో గ్రేట్ అనుకుంటే నిజమే గ్రేట్ అనుకున్నా నేను. కానీ దెన్ దట్ ఫెలో హ్యాస్ ఆస్క్డ్ హూ ఈజ్ మై నేబర్, హూ ఈజ్ మై నేబర్. పక్కనోని గురించి చెప్తే రాళ్లతో కొడతారు, మనోడే నేబర్ అని అంటే ఆళ్ళు కొడతారు. ఇది సమాజ మందిరంలో జరుగుతున్నటువంటిది, మార్కెట్ ప్లేస్. అనుకున్నాడు మిల్గే ఆజ్ एकदम पैराडाइज बिरयानी विथ डबल का मीठा, मकसद पूरा हो गया. Then Jesus has a relatable story, the story which is based on a decent argument that is found in a book of Leviticus chapter 9. అక్కడుంది దీని ఆయువు. ఏదైతే ఈ స్టోరీ లూకా 10వ అధ్యాయంలో చెప్పిండో దీని యొక్క ఉనికి లేవియ కాండము 19వ అధ్యాయంలో మోషే భక్తుడు ఇచ్చినటువంటి దానిని ఆధారం చేసుకుని ఈ కథను యేసుక్రీస్తు ప్రభుల వారు వానికి బోధ చేసినారు. అమ్మ జ్యోతం అది వేస్తావు ఒకసారి, దట్ విచ్ ఐ హావ్ సెంట్ యూ. ఒక్కసారి అది టీవీ స్క్రీన్స్ చూడండి. ఎ బ్యూటిఫుల్ జర్నీ ఈస్ హ్యాపెనింగ్. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమైందనంటే ఒకడు బాటసారి, పాపం వాడు బహుదూరపు బాటసారి. ఎ ఫెలో హూ హాస్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ జెరూసలేం టు జెరికో, ఫ్రమ్ జెరూసలేం టు జెరికో. ఈ జెరూసలేం అనేటువంటిది చాలా పుణ్యక్షేత్రము, అన్ని గొప్పవి ఉన్నాయి. భౌగోళికంగా ఆ జెరూసలేం ఏదైతే మీరు అక్కడ టాప్లో చూస్తున్నారో అది సముద్ర మట్టానికి 25,000 ఫీట్ల ఎత్తులో ఉంది. జెరూసలేం ఎంత ఉందమ్మా? సముద్ర మట్టానికి 25,000 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ జెరూసలేం నుంచి జెరికోకు, కింద జెరికో ఉంచుండ డబ్బ లాంటి ప్రదేశాన్ని, అక్కడ అది జెరికో. అక్కడికి 18 మైళ్ళ దూరం, లేదా 18 కోసులు అంటాం. ప్రకాశాన్ని అంతే అంటామా? 18 కోసులు లేదా 18 మైళ్ళు, కిలోమీటర్లు ఇక మీరే చెప్పాలి లెక్కేసి. ఈ 18 మైళ్ళ ప్రయాణానికి వీడు బయలుదేరింది. రెండవది ఏంటనంటే ఈ జెరికో ఏదైతే ఉన్నదో, అక్కడ డబ్బ లాంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఇది సముద్ర మట్టానికి 800 ఫీట్లు దిగువలో ఉంది. జెరూసలేమేమో 25,000 ఫీట్ల ఎగువలో ఉంది. జెరికో సముద్ర మట్టానికి 800 ఫీట్ల దిగువలో ఉంది. దీనిని ఇక్కడ ఈ జెరికో అనేటువంటి ఈ ప్రాంతంలో ఇది చాలా రకములైనటువంటి ఖర్జూరపు వనం దొరుకుతుండే, ఇసుక దొరుకుతుండే. దాని తర్వాత డెలిషియస్ డేట్స్, మంచి ఖర్జూరాలు కూడా అక్కడ దొరుకుతూ ఉండే. అయితే సాధారణంగా ప్రతి వీకెండ్కు ప్రజలు ఈ జెరూసలేం నుంచి ఫ్రమ్ జెరికో నుంచి జెరూసలేంకు లేదా జెరూసలేం నుంచి ఈ జెరికోకు వీరు ప్రయాణము సాగించేవారు ఆ దినాలలో. ఈ జెరికో అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, జెరూసలేం టు జెరికో అనేటువంటి ఈ ప్రాంతానికి దానికి ఒక నిక్ నేమ్ ఉండేది, దట్ ఈస్ ద బ్లడీ వే. ఆ ప్రాంతం యొక్క పేరు, ఆ త్రోవ ఏదైతే కనబడుతుందో యెరూషలేం నుంచి యెరికో వరకు ఏదైతే కనబడుతుందో దాన్ని ఏమని పిలిచేవారు అంటే బ్లడీ వే అని పిలిచేవారు. కారణం ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి దోచుకోవడం, హత్యలు చేయడం, ధనాన్ని దోచుకోవడం, రాబరీస్, ఇవన్నీ కూడా ఆ మార్గములో సర్వసామాన్యమైనటువంటి అంశాలు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ వాస్ కాల్డ్ జెరూసలేం. Jericho. I'm sorry. It was a Jericho.
నన్ను చూడండి, ఇక మీరు నన్ను చూస్తలేరు, టీవీనే చూస్తారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనను యేసుక్రీస్తు ప్రభుల వారు లేవియ కాండం 19వ అధ్యాయంను ఉటంకిస్తూ ఈ ద సో కాల్డ్ సెల్ఫ్ రైచియస్ ఫెలో వాని ద్వారా మనకు ఈ రోజున ఈ ప్రబోధాన్ని చేస్తున్నాడు. మార్గంలో వెళ్తా ఉన్నాడు, ఒకడు బందిపోట్లతో గురైనాడు, గాయపరచబడ్డాడు. అక్కడ ఎవరిని ఉటంకిస్తున్నాడు అనంటే ఒక సమరయుని గురించినటువంటి ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తూ ఉన్నారు. ఎవరయ్యా ఈ సమరయులు అనంటే కాలక్రమంలో కాలం విధికి బలి అయినటువంటి వారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే బబులోను చెరలో పట్టబడిన తర్వాత వీరు తిరిగి యెరూషలేముకు రానొల్లనటువంటి వారు. స్వార్థమే అనుకోనండి, ఇంకేదో అనుకోండి, ఆయా కారణాలను బట్టి తిరిగి యెరూషలేముకు రాలేకుండా బబులోను చెర తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వివాహ సంబంధంలో వారు జతపరచబడి అక్కడ ఉన్నటువంటి పద్ధతులను అవలంబించుకున్నవారు కనుక యూదులు ఏం చేసినారంటే వీరు కల్తీ అయిపోయినరు, వీళ్ళు మా రక్తానికి, మా జాతికి, మా విశ్వాసానికి చెందని వారు అని వారి పట్ల చిన్న చూపు చూడడం ప్రారంభించారు. దోస్ ఆర్ కాల్డ్ సమరియన్స్. అంటే మన భాషలో చెప్పాలనంటే ఒక దళితుడు. వీరి పట్ల వివక్ష యూదులు చూపడం ఆరంభం. ఎంతవరకు వివక్ష అంటే దళితులు అనేటువంటి ముట్టద్దు పట్టద్దు, ముడితే ముట్టుడవుతుంది, పడితే ముట్టుడవుతుంది, వాడు గాలి తీసుకుంటే కూడా అపవిత్రమైనది. అటువంటిది మన బతుకులాగెట్లనో సమరయుని బ్రతుకు కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ఉదాహరణలు తీసుకున్నారు. దే హ్యావ్ నో స్పేస్ ఇన్ రీబిల్డింగ్ జెరూసలేం అండ్ టెంపుల్. దేవాలయం రెండవసారి పునర్నిర్మాణం అయినప్పుడు ఈ సమరయులకు వాటా ఇవ్వలేదు, ఆహ్వానం ఇవ్వలేదు. మీరు ముట్టద్రవై రాయి ముట్టద్దు, అపవిత్రమైతే దేవుడు అపవిత్రమవుతుంది అని చెప్పినారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ సెట్ అనదర్ మౌంట్ కాల్డ్ మౌంట్ గెరిజిమ్. అక్కడ వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు, వాళ్ళ యొక్క విశ్వాసపరమైన వ్యవస్థను వారు చేసుకున్నారు. ఇంతవరకు మరి సమరయులు మంచోళ్ళు అందామా జరసేపటికి? సరే, యూదులు యేసుప్రభుని తిరస్కరించారు, పోనీ సమరయులు మరి మంచోళ్ళు అని అనుకుందామా? ఏమన్నారు? మీతో ఏమన్నా పంచాదాయ్ గారు అన్నట్టున్నది. ఇప్పుడు వీళ్ళేం శుద్ధ పూసలు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 9వ అధ్యాయంలో మీరు చూడండి, యోహాను సువార్తలో, ఈవెన్ సమరియన్స్ హ్యావ్ రిజెక్టెడ్ జీసస్. కారణం ఏంటంటే నువ్వు యూదుడవని ఆయనకు నిలువ నీడ ఇవ్వకుండా అర్ధరాత్రిలో కొట్టేశారు. పాపం ఇటు యూదుడు చేరనీయలేదు ఆయనను, సమరయుడు రెండిటికి చెడిన రేవడి వలె ఒంటరి పోరాటం చేసిన వాడు యేసు. ఇటు సమరయుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ తతంగం అంతట్లో కూడా ఎవరో గాయపరచబడ్డారు. గాయపరచబడిన తర్వాత ఒక లేవీయుడు పోయిండు. లేవీయుడు పోయిన తర్వాత ఏమైంది అయ్యా? ఏమైంది? నాకేం పట్టింది లేరా పోయి అమ్మాయి, రోజు అయ్యపోయే తతంగం, ఎఫ్ఐఆర్ అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, అంబులెన్స్ వస్తుంది, ఆడు తీసుకుపోతాడు, నాకేం చేసేదని మనోడు వెళ్ళిపోయింది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ డన్ ఇట్. బట్ హియర్ ఈజ్ అ మ్యాన్ who was moved with his compassion and he has taken up the task. That's where Jesus loved it. I'm going to close it now. Everything happens, same scenario happens in our day-to-day life with these incidents. Here we are to call to become a good Samaritan, not అందుకే గుడ్ సమరిటన్ అంటది బైబిల్, నాట్ సమరిటన్. మంచి సమరయుడు లేదా సమరయుడు అని సంబోధించవచ్చు, కానీ మంచి సమరయుడిని ఎందుకు సంబోధించిందంటే ఈ దిగువ కారణాల వల్ల మంచి సమరయుడిని సంబోధించింది. ఫస్ట్ థింగ్, హీ ఓపెన్ హిస్ ఐస్, హీ స్టెప్ క్లోజర్ సో దట్ హీ కుడ్ సీ ద నీడ్. ఆడ పడిపోయి ఉన్నాడు, కన్ను తిప్పుకొని పోలేదు, వాని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడానికి ఈయన సాహసం చేసిండు. రెప్పగొడుతున్నాడా, బతుకున్నాడా, బతికిలేడా అని ఒక్క అడుగు, ఎవడు వేయలే, ఒక్క అడుగు వేసిండు. ఆ ఒక్క అడుగు జీవితాన్ని మార్చేసింది. ఒకే ఒక అడుగు. మిత్రమా, ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నా,
మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు దయచేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడండి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళలోకి చూడండి. అలా చూడకపోతే అంతకు మించినటువంటి డిస్రెస్పెక్ట్ ఇంకోటి ఉండదు జీవితంలో. ఎందుకు కన్నులు మాట్లాడతాయి, నోరు చెప్పని భావాన్ని కన్నులు చెప్తాయి. సో దిస్ సమారిటన్ హ్యాస్ just tried to look into the eyes of that man. రెండవది, he opened his heart. Different between sympathy and compassion. Everyone had a sympathy. అయ్యో పాపం అన్నోలే, ఇది సింపతి. అయ్యో పాపం అనడం సింపతి. దెన్ వాట్ ఈస్ కంపాషన్ అని అంటే, ఒక అడుగు ముందుకు వేసి ఈ పాపం అనేటువంటి ఈ యొక్క అదేమంటారు, నెనరు అంటాం తెలంగాణలో, మమకారాన్ని కార్యాచరణ రూపడం ఇస్ కంపాషన్. అందుకే బైబిల్లో జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ అనే పదం వాడబడుతుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. దట్ మీన్స్ జీసస్ స్టార్టెడ్ మూవింగ్. మన కరుణ ఎలా ఉండాలంటే నిన్ను కదిలించగలగాలి. దిస్ ఫెలో వాస్ మూవ్డ్ విత్ కంపాషన్. థర్డ్లీ, హీ ఓపెన్డ్ హిస్ హ్యాండ్స్. వెంటనే మనోడు ఏం చేసిండనంటే, ఆయనకి గాయాలకు ఏడికెళ్ళి కడతాడు. ఒక ముచ్చట, మనల్లో ముచ్చట, వీడు పడతాడని నీకు తెలియదు. నేను పోనీ ఐడిని పట్టుకపోయిందా, పట్టుకపోలేదు. మరి బ్యాండేజెస్ ఎట్లా కడతాడు? నా ఊహ ఏందనంటే, వీని బట్టలు చింపేసి వాని గాయానికి కట్టి ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ కొట్టి ఆయన బట్టలు తోపు అయిపోయినాయి, నీకేం లేవాడా. విన్నారా? బ్యాండేజెస్ కట్టినాడనంటే యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ ఫర్ అదర్స్. అండ్ హీ హాజ్ యూజ్డ్ ఆయిల్. ప్రతి యూదుడు బాటసారి ఖచ్చితంగా ఆలివ్ నూనెను మీరు వెంట పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఎండకు మాడ దెబ్బ తగులుతుంది అని చెప్పేసి తల మీద పెట్టుకోవడానికి. ఇట్ హ్యాస్ గాట్ ఎ మెడిసినల్ ప్రాపర్టీస్. ఆలివ్ ఆయిల్ హ్యాస్ ఎ మెడిసినల్ ప్రాపర్టీస్, హీలింగ్ ప్రాపర్టీస్ ఇట్ హ్యాస్. డెఫినెట్గా మనోడు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి ద్రాక్షరసం, థమ్స్అప్ లాంటిది, కూల్ డ్రింక్ లాంటిది నీ పట్టుకపోంగా పనికి వస్తుంది అని చెప్పేసి విచ్ హీ హాజ్ యూజ్. ఈవెన్ ద్రాక్షరసం హ్యాస్ ద మెడిసినల్ ప్రాపర్టీస్. నాలుగవది, హీ ఓపెన్డ్ హిస్ షెడ్యూల్. ఒక పని మీద పోతుండు, టైంకి రీచ్ కావాలా, అది అటెండ్ చేయాలా, ఇది ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్. ఆ షెడ్యూల్తో బయలుదేరాడు. ఇక్కడ వచ్చేసి అవాంతరం ఎదురైన తర్వాత ఆయన షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దానిని కూడా త్యాగము చేయడానికి ఆయన సాహసము చేసినాడు. టుడే ఫైండింగ్ ఎ ఫ్రెండ్ మైట్ బి వెరీ ఈజీ, బట్ ఫైండింగ్ ఎ షెడ్యూల్, గివింగ్ అవర్ షెడ్యూల్ టు అదర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గిగాంటిక్ టాస్క్ ఇన్ అవర్ లైఫ్. ఇజంట్ ఇట్? ఎస్ ఆర్ నో? కదా? లైఫ్ ఈజ్ ఫుల్లీ ప్యాక్డ్, no chance, but still he has opened his schedule. Lastly, he has opened his wallet. అక్కడ చూడండి, ఆ బొమ్మలో మీకు ఉంటుంది. జెరూసలేం నుంచి స్టార్ట్ కాగానే దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల తర్వాతని కొద్దిగా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్పాండ్ ఇట్ అమ్మా, అవుతుంది అది. అక్కడ సమారిటన్స్ ఇన్ అని ఒకటి ఉంటుంది చూడండి. గుడ్ సమారిటన్ ఇన్ అని ఉందా అక్కడ? అక్కడ వాడిని తీసుకొని వెళ్ళినారు. అక్కడి వరకు ఇది చాలా స్టీప్గా ఉంటుంది, అంత ఈజీ కాదు ఎక్కడం. అంత దూరం వాడిని అక్కడ చూడండి. దట్ ఈస్ ద ఇన్ వేర్ దిస్ ఫెలో వాజ్ అడ్మిటెడ్. అక్కడికి వెళ్ళి వట్టిగా ఉంచుకుంటారా? ఉంచుకోరు. బహుశా ఈ సమారిటన్ బిజినెస్ పని మీద రోజు తిరుగుతూ ఉండొచ్చు, లేదా వాడిని గెస్ట్ హౌస్ ఉండొచ్చు, లేదా హోటల్ ఎవ్రీ టైమ్ హీ విజిట్స్. వెంటనే తనకున్నటువంటి ధనాన్ని తీసిండు, 2 దినారాలు ఇచ్చిండు. 1 దినారీ ఈ రోజున ఇట్ ఈస్ అరౌండ్ $200. 2 దినారీలు ఇచ్చిండు. మళ్ళీ ఏమన్నాడు, జర డాక్టర్, మంచి డాక్టర్కి చూపిరా బాపు, మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఏదన్నా నీకు బిల్ పేమెంట్ ఉంటే ఐ విల్ జస్ట్ మేక్ ఇట్. అండ్ జీసస్ ఈజ్ అడ్రస్సింగ్, నవ్ యూ టెల్ మీ హూ ఈస్ యువర్ నేబర్. హియర్ ఈజ్ a place where Levites have failed in their duty. A layman, a lay person was given, equipped the opportunity. This is laity and this is clergy. It doesn't mean that we need to succeed in everything. In the place where we couldn't, God has equally equipped you to fulfill that responsibility. We are not foes, we are friends. Our mission is a joint venture. Lay and the clergy are the joint venture. We need to walk together.
to fulfill the mission and vision of Christ on this earth. This is the laity ministry. I close it here with summarizing that God has chosen you. Number one, God has called you for a purpose. Number two, there is no difference between laity and clergy. We are equal in the sight of God. Number three, fourth one, honor your ministry, your place where God has placed you. At the same time, honor the other person where God has placed them. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు నాకు మనకు దయచేయును గాక.